అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఏఎం ట్యుటోరియల్స్. మనం ఇప్పుడు ఈవీఎస్కి సంబంధించి ప్రీవియస్ పేపర్ చూద్దామండి. ఇది 5th మోడల్ పేపరు. ఆల్రెడీ మన ఛానల్లో 4 మోడల్ పేపర్స్ ఈవీఎస్కి అప్లోడ్ చేయడం జరిగింది. అలాగే అన్ని సబ్జెక్ట్స్కి కూడా అప్లోడ్ చేయడం జరిగింది. అది డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్లో పెడతాను. ఒకసారి ఆ వీడియోలు కూడా మీరు చూడకపోతే ఒకసారి చెక్ చేయండి. సో క్వశ్చన్ నెంబర్ 121. క్వశ్చన్ నెంబర్ 121. ఆపదలో ఉన్న అన్ని జంతువులు మొక్కల జాబితాను నమోదు చేసే పుస్తకం. ఆప్షన్స్: బ్లూ డేటా బుక్, రెడ్ డేటా బుక్, గ్రీన్ డేటా బుక్, పింక్ డేటా బుక్. దీని ఆన్సర్ ఆప్షన్ 2, రెడ్ డేటా బుక్. సో రెడ్ డేటా బుక్ ఈజ్ ఏ కాంప్రహెన్సివ్ సోర్స్ బుక్ మెయింటైన్డ్ బై ద ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, IUCN. ఇది మెయింటైన్ చేస్తుంది. సో ఇది ఏంటంటే ఏదైనా అంతరించిపోతున్న మొక్కలు లేకపోతే జంతువులు వీటి జాతుల్ని అందులో మెయింటైన్ చేసి వాటిని కాపాడడానికి ఏ స్టెప్స్ తీసుకోవాలి అని చెప్పి డిసైడ్ చేస్తుంది అనమాట. సో రెడ్ డేటా బుక్ ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 122. పెట్రోల్, డీజిల్ను ఈ సహజ వనరు నుండి పొందుతాము. ఆప్షన్స్: ఖనిజాలు, ధాతువులు, పెట్రోలియం, బొగ్గు. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. పెట్రోలియం. పెట్రోలు, డీజిలు పెట్రోలియం నుండి మనం తీస్తామన్నమాట. దీన్నే మనం క్రూడ్ ఆయిల్ అని కూడా అంటాము. దీనికి ఇంకొక నేమ్ ఏంటంటే క్రూడ్ ఆయిల్. క్రూడ్ ఆయిల్ అంటే అందరికి ఈజీగా అర్థమవుతుంది. సో క్రూడ్ ఆయిల్ నుంచి మనం పెట్రోల్ని, డీజిల్ని, ఈ పెట్రోలియం ఉత్పత్తులన్నింటినీ, కిరోసిన్, ఈ అన్నిటిని కూడా మనం క్రూడ్ ఆయిల్ నుంచి తీస్తాం. ఆ క్రూడ్ ఆయిల్నే మనం పెట్రోలియం అని కూడా అంటాం అనమాట. క్వశ్చన్ నెంబర్ 123. జూలై 21, 1969 అమెరికా వ్యోమగామి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ తర్వాత చంద్రునిపై అడుగుపెట్టిన వ్యోమగామి. ఆప్షన్స్: కల్పనా చావ్లా, ఎడ్విన్ ఆల్డ్రిన్, స్కాట్ కెల్లీ, జాన్ గ్లెన్. సో దీని కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, ఎడ్విన్ ఆల్డ్రిన్. ఎడ్విన్ ఆల్డ్రిన్, నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఇద్దరూ కలిపి అపోలో 11 మిషన్ ద్వారా అపోలో 11 మిషన్కి చంద్రుడిపైకి వెళ్ళారనమాట. ఫస్ట్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ కాల్ పెడితే చంద్రుడి పైన, ఆ తర్వాత ఎడ్విన్ ఆల్డ్రిన్ కాల్ పెట్టారనమాట. సో ఈయన సెకండ్ పర్సన్ అనమాట. సో ఈ బిట్కి సంబంధించి ఏదో మూవీలో కూడా ఉంటుంది ఒక చిన్న డిస్కషను. సో ఒకసారి ఎవరైనా మూవీ చూసుంటే కామెంట్లో పెట్టండి అదే మూవీ అని చెప్పి, నాకు సరిగా గుర్తులేదు. సో ఎడ్విన్ ఆల్డ్రిన్ సెకండ్ పర్సన్. కల్పనా చావ్లా, మిగిలిన ఆప్షన్ చూడండి ఒకసారి. కల్పనా చావ్లా ఇండియన్ అమెరికన్ ఆస్ట్రోనాట్, కొలంబియా ద్వారా స్పేస్లోకి వెళ్ళింది, బట్ మూన్ మీద కాల్ పెట్టలేదు అనమాట. నెక్స్ట్ స్కాట్ కెల్లీ, ఈయన నాసా ఆస్ట్రోనాట్, ఒక స్పెండ్ ఏ ఇయర్ ఆన్ ద ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, ఒక సంవత్సరం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉన్నారు, కానీ ఈయన కూడా మూన్ మీదకి వెళ్ళలేదు. నెక్స్ట్ జాన్ గ్లెన్ ఉన్నారు, ఆయన ఫస్ట్ అమెరికన్ టు ఆర్బిట్ ద ఎర్త్. ఈయన అమెరికన్ ఆస్ట్రోనాట్, ఈయన భూమి చుట్టూ ఫస్ట్ టైం తిరిగిన వ్యక్తి, కాకపోతే ఈయన కూడా మూన్ మీదకి వెళ్ళలేదు. సో ఆప్షన్ 2, ఎడ్విన్ ఆల్డ్రిన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 124. ఒక పుష్పంలోని పరాగరేణువులు అదే రకమైన వేరొక మొక్క పుష్పాల కీలాగ్రాన్ని చేరడం. ఆప్షన్ చూడండి: విత్తన వ్యాప్తి, స్వపరాగ సంపర్కం, పరపరాగ సంపర్కం, అంటుకట్టడం. సో ఆప్షన్ 3, పరపరాగ సంపర్కం ఇస్ ద రైట్ ఆన్సర్. విత్తన వ్యాప్తి అంటే ఏంటంటే మనం విత్తనాలు వేసి దాని ద్వారా మొక్కల్ని పెంచడం. అలాగే స్వపరాగ సంపర్కం అంటే ఒక మొక్కలోని పరాగరేణువులు అదే పుష్పం యొక్క కీలాగ్రానికి చేరితే దాన్ని స్వపరాగ సంపర్కం అంటాము. అలాగే అంటుకట్టడం అంటే స్టెమ్, ఒక మొక్క యొక్క స్టెమ్ని ఇంకొక మొక్క స్టెమ్ కట్ చేసి రెండాటిని కలిపి కట్టుకట్టి కొత్త రకమైన మొక్కను తయారు చేయడాన్ని అంటుకట్టడం అంటాం అనమాట. సో ఆప్షన్ 3, పరపరాగ సంపర్కం రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 125. కార్బన్ డైఆక్సైడ్ను సున్నపు తేటలోనికి పంపినప్పుడు ఇది ఏర్పడటం వలన పాలలా మారుతుంది. ఆప్షన్స్: కాల్షియం ఆక్సైడ్, ఆప్షన్ 2 కాల్షియం కార్బోనేట్,
ఆప్షన్ 3 మెగ్నీషియం ఆక్సైడ్, ఆప్షన్ 4 మెగ్నీషియం డయాక్సైడ్. దీని కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 కాల్షియం కార్బోనేట్ ఏర్పడుతుంది అనమాట. అంటే దీని యొక్క ఫార్ములా చూడండి, కెమికల్ ఫార్ములా CaOH2 ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ అంటే CO2 కదా, ప్లస్ CO2 గివ్స్ CaCO3 ప్లస్ H2O. అంటే CaOH అంటే సున్నపు తేట అనమాట, CaOH2 అంటే సున్నపు తేట, లైమ్ వాటర్ అంటాము. సో CaOH2 ప్లస్ దాంట్లోకి కార్బన్ డైఆక్సైడ్ CO2ని పంపిన తర్వాత మనకి ఏమొస్తుందంటే CaCO3 అంటే కాల్షియం కార్బోనేట్ ప్లస్ H2O, నీరు, H2 అంటే వాటర్. సో ఈ రెండు మనకు వస్తాయి అన్నమాట. సో ఆప్షన్ 2 కాల్షియం కార్బోనేట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆహారంలో ఉండే క్వశ్చన్ నెంబర్ 126, ఆహారంలో ఉండే పీచు పదార్థాలకు మరొక పేరు. ఆప్షన్స్ ప్రోటీన్లు, పోషకాలు, రఫేజ్, క్రొవ్వులు. దీని కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 రఫేజ్. ఈ రఫేజు ఉండడం వల్ల ఆహారంలో మనకి ఆహారం త్వరగా జీర్ణం అవడానికి చాలా ఉపయోగపడతాయి అన్నమాట ఈ రఫేజులు. సో ఆప్షన్ 3 రఫేజ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మన అస్థిపంజరంలో క్వశ్చన్ నెంబర్ 127, మన అస్థిపంజరంలో ఎముకల వలె గట్టిగా ఉండని వంచగల అదనపు భాగాలు. ఆప్షన్స్ కండరం, మృదులాస్థి, కీళ్ళు, ఉరపంజరం. ఆప్షన్ 2 మృదులాస్థి. సో ఈ మృదులాస్థి ఎముకలే కొంచెం మెత్తగా ఉండి మనకి వంచడానికి అవకాశం ఉంటాయి అన్నమాట. ఇదే మన ముక్కు దగ్గర, నెక్స్ట్ చెవు దగ్గర కూడా ఇలాంటివే ఉంటాయి అన్నమాట. సో ఆప్షన్ 2 మృదులాస్థి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 128, విద్యుత్ ఫ్యాన్ యొక్క బ్లేడుపై గుర్తించబడిన ఒక బిందువు యొక్క చలనం దీనికి ఉదాహరణ. ఆప్షన్స్ రేఖీయ చలనం, వృత్తాకార చలనం, కంపన చలనం, రేఖీయ మరియు భ్రమణ చలనం. దీనికి ఆప్షన్ 2 వృత్తాకార చలనం రైట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే మనకు ఫ్యాను వృత్తాకారంగా తిరుగుతుంది కాబట్టి ఆ ఫ్యాన్ మీద ఉన్న ఆ బ్లేడ్ మీద ఉన్న ఆ బిందువు కూడా మనకి వృత్తాకారంగానే తిరుగుతుంది కాబట్టి అది వృత్తాకార చలనానికి ఒక ఉదాహరణ అవుతుంది అనమాట. క్వశ్చన్ నెంబర్ 129, వరి సాగులోని దశల క్రమ పద్ధతి. ఆప్షన్ చూడండి, పంటకోత, తూర్పారబట్టడం, నిల్వ చేయడం, నూర్చడం. ఆప్షన్ 2లో చూడండి, నిల్వ చేయడం, నూర్చడం, తూర్పారబట్టడం, పంటకోత. ఆప్షన్ 3 చూడండి, పంటకోత, నూర్చడం, తూర్పారబట్టడం, నిల్వ చేయడం. ఆప్షన్ 4 చూడండి, తూర్పారబట్టడం, నూర్చడం, నిల్వ చేయడం, పంటకోత. సో ఆప్షన్ 3 ఫస్ట్ పంటకోత చేస్తాము, తర్వాత కోసిన తర్వాత దాన్ని నూర్చడం, ఆ తర్వాత నూర్చిన తర్వాత దాన్ని తూర్పారబట్టడం చేస్తాము, అంటే కొంచెం ఎండబడేలాగా చూస్తాము, దాని తర్వాత పట్టుకెళ్ళి నిల్వ చేసుకుంటాం అన్నమాట. సో కరెక్ట్ ఆర్డర్ ఆప్షన్ 3లో పంటకోత, నూర్చడం, తూర్పారబట్టడం, నిల్వ చేయడం. ఇది రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 130, పొదుపు మరియు డిజిటల్ లావాదేవీలను చూసే సంస్థ. ఆప్షన్స్ పోలీస్ స్టేషన్, బ్యాంకు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పశు వైద్యశాల. సో ఆప్షన్ 2 ఇది అందరికీ తెలిసిందే, ఆప్షన్ 2 బ్యాంకు. ఇక్కడే మనం డబ్బులు పొదుపు చేసుకోవాలి, లేకపోతే ఇప్పుడు యూపీఐ ట్రాన్సాక్షన్స్, డిజిటల్ పేమెంట్స్ వచ్చాయి కాబట్టి అవన్నీ మనం త్రూ బ్యాంక్ ద్వారా చేస్తాము. సో ఆప్షన్ 2 బ్యాంక్ ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 131, దృశ్య శ్రవణ సమాచార ప్రసార సాధనానికి ఉదాహరణ. ఆప్షన్స్ వార్తాపత్రికలు, రేడియో, టెలివిజన్, టెలిఫోన్. ఆప్షన్ 3 టెలివిజన్ ఈజ్ రైట్ ఆన్సర్. సో వార్తాపత్రికలు అంటే మనం ఓన్లీ చూస్తాం అనమాట, చూసి చదువుతాము. సో రేడియో అంటే ఓన్లీ వింటాం అనమాట, శ్రవణ. ఇక్కడ మనకు అడిగింది దృశ్య శ్రవణ అంటే చూస్తూ వినే ప్రచార సాధనం అనమాట. సో ఓన్లీ వార్తాపత్రికలు అంటే చూస్తాము, రేడియో అంటే ఓన్లీ వింటాము, టెలిఫోన్ కూడా ఓన్లీ వింటాం అనమాట. కాకపోతే ఇది ప్రచార సాధనం కాదు, టెలిఫోన్. సో ఆప్షన్ 3 టెలివిజన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 132,
ఆపదలో ఉన్న బాలలను కాపాడటానికి, సంరక్షించడానికి 24 గంటలు పనిచేసే జాతీయ ఉచిత మరియు అత్యవసర ఫోన్ నెంబర్. ఆప్షన్స్ 1089, 9018, 1098, 8109. ఆప్షన్ 3 1098 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది టోల్ ఫ్రీ నెంబర్ అనమాట. ఇది మనకి పిల్లలు ఉంటారు కదా, బాలలు అంటే 15 సంవత్సరాల లోపు, వీళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా సరే సో వీళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు దాని మీద యాక్షన్ తీసుకుంటారు అనమాట. ఇప్పుడు సోషల్కి సంబంధించిన బిట్స్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 133. మధ్యప్రదేశ్లో ఉపయోగించే పదం బెవార్ అనగా ఆప్షన్స్ బానిస, పుష్పం, విస్థాపన వ్యవసాయం, గిరిజనులు వాడే ఒక పరికరం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 విస్థాపన వ్యవసాయం. ఇక్కడ వాళ్ళు చేసే విస్థాపన వ్యవసాయాన్ని బెవార్ అని పిలుస్తారనమాట. క్వశ్చన్ నెంబర్ 134. టంక ఒక ఆప్షన్స్ బంగారు నాణెం, వెండి నాణెం, రాగి నాణెం, తోలు నాణెం. ఆప్షన్ 2 వెండి నాణెం ఇస్ ద రైట్ ఆన్సర్. టంక మన ప్రాచీన కాలంలో ఈ వెండి నాణ్యాలని వస్తు మార్పిడి పద్ధతి అంటే వాణిజ్య వ్యవహారాలకి ఉపయోగించేవారు అనమాట. వస్తు మార్పిడి పద్ధతి తర్వాత వచ్చింది, నాణ్యాలు తీసుకొచ్చారు కదా, సో ఆ నాణ్యాలని వాణిజ్యానికి ఉపయోగించేవారు. సో టంక అంటే ఒక వెండి నాణ్యం. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 135. సాంచి స్తూపాన్ని నిర్మించినది. ఆప్షన్స్ అశోకుడు, కనిష్కుడు, బింబిసారుడు, హర్షవర్ధనుడు. ఆప్షన్ 1 అశోకుడు ఇది రైట్ ఆన్సర్. సో అశోకుడు 269 to 239 BCలో దీన్ని ఆ కాలంలో ఇది నిర్మించబడింది సాంచి స్తూపం. ఇది ప్రజెంట్ ఎక్కడ లొకేట్ అయ్యి ఉందంటే మధ్యప్రదేశ్లో లొకేట్ అయ్యి ఉంది ఈ సాంచి స్తూపం. క్వశ్చన్ నెంబర్ 136. కృష్ణానది జన్మస్థానం. ఆప్షన్స్ మహాబలేశ్వర్, నాసిక్, గంగోత్రి, అంశలదేవి. సో ఆప్షన్ 1 మహాబలేశ్వరం రైట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే కృష్ణానది మహాబలేశ్వర్ దగ్గర పుడుతుందన్నమాట. అక్కడ స్టార్ట్ అయ్యి నెక్స్ట్ వచ్చి అంశలదేవి దగ్గర మనకి బే ఆఫ్ బెంగాల్ అంటే బంగాళాఖాతంలో అంశలదేవి దగ్గర కలుస్తుంది. సో మహాబలేశ్వరం ఇస్ ద రైట్ ఆన్సర్. నాసిక్ అనగా అదొక మహారాష్ట్రలోని ఒక పట్టణం. నెక్స్ట్ గంగోత్రి అంటే ఇది గంగా నది పుట్టిన ప్లేస్ అనమాట. ఇది కృష్ణానది ఇది కాదు. సో గంగోత్రి. అంశలదేవి మహాబలేశ్వర్లో పుడుతుంది. అంశలదేవి దగ్గర బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది అనమాట. సో ఆప్షన్ 1 మహాబలేశ్వర్ ఇది రైట్ ఆన్సర్. 1909లో ఈ మతవర్గానికి ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయించారు. ఆప్షన్స్ హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు, సిక్కులు. ఆప్షన్ 3 ముస్లింలు ఇస్ ద రైట్ ఆన్సర్. 1999లో ముస్లింలకి ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయించారు. క్వశ్చన్ నెంబర్ 138. ఒక ప్రత్యేక విషయాన్ని తెలుపుటకు ఉపయోగించే పటాలు. ఆప్షన్స్ భౌతిక పటాలు, విషయ నిర్దేశిత పటాలు, రాజకీయ పటాలు, చారిత్రక పటాలు. ఆప్షన్ 2 విషయ నిర్దేశిత పటాలు రైట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే ఒక ప్రత్యేకమైన విషయాన్ని తెలపాలంటే ఇంగ్లీష్లో చూడండి, ఫిజికల్ మ్యాప్స్, థీమాటికల్ మ్యాప్స్, పొలిటికల్ మ్యాప్స్, హిస్టారికల్ మ్యాప్స్. సో ఏదైనా ప్రత్యేక విషయాన్ని అంటే ఒక థీమ్ని ఎంచుకుంటే దాన్ని థీమాటికల్ మ్యాప్సే మనకి చెప్తాయి అన్నమాట. సో ఆప్షన్ 2 విషయ నిర్దేశిత పటాలు రైట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 139. శస్త్రచికిత్సలపై రాయబడిన పుస్తకం. ఆప్షన్స్ చరక సంహిత, ఆర్యభట్టీయం, క్రీడావిరామం, సుశ్రుత సంహిత. ఆప్షన్ 4 సుశ్రుత సంహిత ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 140. సిన్నింగ్ జెన్నీ యంత్రాన్ని కనుగొన్నది. ఆప్షన్స్ రిచర్డ్ ఆర్క్రైట్, జాన్ కాయే, జాన్ కాలికో, సాల్విన్స్. ఆప్షన్ 2 జాన్ కాయే ఇస్ రైట్ ఆన్సర్. సిన్నింగ్ జెన్నీ యంత్రాన్ని జాన్ కాయే కనుగొన్నాడు అనమాట. క్వశ్చన్ నెంబర్ 141. పిగ్మీలు ఈ నదీ పరివాహక ప్రాంతంలో నివసిస్తున్నారు. ఆప్షన్స్ కాంగో నది, అమెజాన్ నది, ఓల్గా నది, గంగా నది.
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 కాంగో నది ఇస్ రైట్ ఆన్సర్. పిగ్మీలు కాంగో నది పరివాహక ప్రాంతంలో నివసిస్తున్నారు. క్వశ్చన్ నెంబర్ 142 ఋషులు సంకలనం చేసిన శ్లోకాల సముదాయం. ఆప్షన్స్ సామవేదం, అథర్వణవేదం, ఋగ్వేదం, యజుర్వేదం. ఆప్షన్ 3 ఋగ్వేదం రైట్ ఆన్సర్. సో ఋషులు సంకలనం చేసిన శ్లోకాల సముదాయము ఋగ్వేదం అనమాట. ఋగ్వేదాన్ని ఋషులు సంకలనం శ్లోకాలన్నింటినీ కలిపి ఋషులు రాసిన శ్లోకాలన్నింటినీ కలిపి ఒక దానికి ఋగ్వేదం అని నేమ్ చేశారనమాట. సో ఆప్షన్ 3 ఋగ్వేదం ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 143 రెండవ తరైన యుద్ధం జరిగిన సంవత్సరం. ఆప్షన్స్ 1190, 1191, 1192, 1193. ఆప్షన్ 3 1192 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఈ రెండవ తరైన యుద్ధం గూరిడ్ ఎంపైర్కిని మరియు రాజ్పుట్ కాన్ఫరెన్స్కి మధ్య జరిగింది. ఇది 1192 సంవత్సరంలో ఈ యుద్ధం స్టార్ట్ అయిందనమాట. క్వశ్చన్ నెంబర్ 144 జీపీఎస్ అనగా అంటే జీపీఎస్ని ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు అనమాట. ఆప్షన్స్ గ్రాస్ ప్రొడక్షన్ సిస్టమ్, గ్లోబల్ ప్రొడక్షన్ సిస్టమ్, గ్రాస్ ప్రొడక్షన్ సిగ్నల్, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. సో మన అందరం యూజ్ చేస్తూనే ఉంటాం జీపీఎస్ని. మొబైల్లో మనం ఏదైనా ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్ తెలియని లొకేషన్కి వెళ్ళడానికి జీపీఎస్ ఆన్ చేసుకుందాం అని అంటారు కదా. సో అదనమాట. సో ఆప్షన్ 4 గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ జీపీఎస్ అంటే. క్వశ్చన్ నెంబర్ 145 సంగ్రహణాత్మక మూల్యాంకనం కొరకు ప్రశ్నలను వీటి ఆధారంగా తయారు చేస్తారు. ఆప్షన్స్ అభ్యసన లక్ష్యాలు, విద్యా ప్రమాణాలు, ప్రాజెక్టు పనులు, అసైన్మెంట్లు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 2 విద్యా ప్రమాణాలు కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 146 విజ్ఞాన శాస్త్రం ఒక పరిశోధనా విధానం అని నిర్వచించిన వారు. ఆప్షన్స్ ఏడబ్ల్యూ గ్రీన్, ఐన్స్టీన్, కార్ల్ పియర్సన్, సో ఆల్టర్. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1 ఏడబ్ల్యూ గ్రీన్ కరెక్ట్ ఆన్సర్. ఏడబ్ల్యూ గ్రీన్ విజ్ఞాన శాస్త్రం ఒక పరిశోధన విధానం అని నిర్వచించారనమాట. క్వశ్చన్ నెంబర్ 147 ప్రాథమిక తరగతులలో సైన్స్ బోధించుటకు సరైన పద్ధతి. ఆప్షన్స్ సమూహ కృత్యాలు, చర్చ, సర్వేలు, ఉపన్యాస పద్ధతి, ప్రదర్శన పద్ధతి, ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి. ఆప్షన్ 1 సమూహ కృత్యాలు, చర్చ, సర్వేలు ఈజ్ రైట్ ఆన్సర్. ఇప్పుడు సోషల్ మెథడాలజీ నుంచి చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 148 ఆలోచనాపరులకు మరియు అన్వేషకులకు ఉపయోగకరమైన విధానం. ఆప్షన్స్ ఆగమనాత్మక, నిగమనాత్మక, విశ్లేషణాత్మక, సంశ్లేషణాత్మక. సో ఆలోచనాపరులు అన్వేషకులు కాబట్టి దాన్ని విశ్లేషణ అంటే ఇంకా ఎక్కువ ఎలాబొరేటివ్గా తెలుసుకోవడానికి చూస్తారు కాబట్టి వాళ్ళకి ఆప్షన్ 3 విశ్లేషణాత్మక ఈజ్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 149 ఇతరులతో కలిసి పనిచేయడం, ఇతరుల అభిప్రాయాలను గౌరవించడం, స్వేచ్ఛగా ప్రశ్నించడం వంటి స్పష్టీకరణలు క్రింది విద్యా ప్రమాణం క్రిందికి వస్తాయి. ఆప్షన్స్ పఠ నైపుణ్యం, సమాచార నైపుణ్యం, సమకాలీన అంశాలపై ప్రతిస్పందన. ఆప్షన్ 4 సున్నితత్వం మరియు ప్రశంస. ఆప్షన్ 4 సున్నితత్వం మరియు ప్రశంస రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 150 లాస్ట్ క్వశ్చన్ చర్చా ప్రక్రియలో గల సోపానాలు. ఆప్షన్స్ 5, 4, 7, 3. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 4. చర్చా ప్రక్రియలో 4 సోపానాలు ఉంటాయి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి షేర్ చేయండి. అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.